రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రాకు రాష్ట్ర సర్కారు భారీగా నిధులు విడుదల చేసింది. హైడ్రా కార్యాలయ నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైడ్రాకు విస్తృత అధికారాల్లో కట్టబెడుతూ ప్రత్యేక బిల్లును కూడా ప్రభుత్వం రూపొందించింది. రైట్ హైడ్రాకు రాష్ట్ర సర్కారు భారీగా నిధులు విడుదల చేసింది. హైడ్రా కార్యాలయ విస్తరణకు, వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం 50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే మనం గత కొంతకాలంగా చూస్తున్నామో హైదరాబాద్ కి సంబంధించి ఏవైతే కబ్జాలు, అదేవిధంగా నాళల్లో నుంచి నిర్మితమైన భవనాలను కూల్చివేసేందుకు హైడ్రా అనేక ప్రయత్నాలు చేసింది. సో ఈ నేపథ్యంలో దానికి ఒక వింగ్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు నిధులు కేటాయించారు. ఈ నిధులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక హైడ్రాకి ఇంతవరకు కూడా సొంతగా వాహనాలంటూ లేవు, ఇతర శాఖల మీద డిపెండ్ అవుతూ వచ్చారు. సో ఇక నుంచి కూడా హైడ్రా తన సొంత వాహనాలను కొనుగోలు చేసే విధంగా 50 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. తద్వారా ఏదైతే హైడ్రా భవిష్యత్తులో ఏవైతే కార్యక్రమాలు చేపట్టబోతుందో, ఏదైతే మనకి ఫుట్పాత్ల కబ్జాలు కావచ్చు, లేకపోతే అక్రమ నిర్మాణాలు తొలగివేత కావచ్చు, లాంటి కార్యక్రమాలకి సొంత వాహనాలను సమకూర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితంగా పురపాలక శాఖ 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ నుంచి కూడా హైడ్రా ఇతర శాఖల మీద డిపెండ్ కాకుండా సొంతంగా తన వాహనాలను పర్చేస్ చేసుకుని తద్వారా వారి కార్యకలాపాలు ఏవైతుంటే వాటిని ముందుకు సాగే విధంగా ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే హైడ్రాకు 50 కోట్లు కేటాయించడం అనేది ఇప్పుడు హైడ్రాకు ఒక మనకు గుర్తింపు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.